విజయవాడలో పుస్తక మహోత్సవానికి వేదిక సిద్ధమైంది. అక్షర ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే 36వ బుక్ ఫెస్టివల్ ఇవాళ సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇవాల్టి నుంచే ఈ నెల 12 వరకు జరిగే ఈ వేడుకలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. దాదాపు 280 నుంచి 300 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసి లక్షలాది పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పుస్తక పఠనం పట్ల యువతలో ఆసక్తిని పెంచేందుకు ఈ ప్రదర్శన ఒక గొప్ప వేదికగా నిలవనుంది. విజయవాడలో 36వ బుక్ ఫెస్టివల్ స్టార్ట్ చేశారు. ఈ రోజు అంటే జనవరి 2 నుండి 12 తారీఖు వరకు ఈ బుక్ ఫెస్టివల్ జరగబోతుంది. బుక్ ఫెస్టివల్కి పలువురు కవులు మరియు గొప్ప రచయితలు కూడా వస్తూ ఉంటారు. అయితే విజయవాడలో ఇదొక అత్యంత మహోత్సవం అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు నైట్ మొత్తం అంటే సందర్శించడానికి వస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ మరియు అద్భుతమైన కవులు రచయితలు కూడా వారి యొక్క అనుభవాలను తెలియజేసే ఒక చోటు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ జరగబోయే ఈవెంట్స్ కూడా రోజు అన్ని పార్టిసిపేట్ చేయడానికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. అయితే ఈ బుక్ ఫెస్టివల్ మొత్తంకి సంబంధించిన స్టోరీ ఈ స్టోరీలో చూడండి. ఈ ఏడాది పుస్తక ప్రదర్శన రాజకీయ ప్రముఖుల రాకతో మరింత సందడిగా మారనుంది. 6న సీఎం చంద్రబాబు, 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉండడం వల్ల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సాహిత్యం, కళల పట్ల మక్కువ ఉన్న ఇద్దరు నేతల రాక పుస్తక ప్రియుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కేవలం పుస్తకాల అమ్మకాలే కాకుండా సాహిత్య చర్చలు, కవి సమ్మేళ, ప్రముఖ రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు కూడా ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. హైదరాబాద్లో పుస్తక మహోత్సవానికి కొనుగోలు భారీగా పెరగడం వల్ల విజయవాడ మహోత్సవానికి సైతం స్పందన భారీగా ఉండబోతుందని నిర్వాహకులు అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. దేశంలో ప్రముఖ ప్రచురణ సంస్థలన్నీ తరలి వచ్చాయని, ఈసారి తెలుగుతో పాటు ఆంగ్ల పుస్తకాల ప్రచురణ సంస్థలు భారీగా వచ్చాయని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు టి మనోహర్ నాయుడు తెలిపారు. ప్రకాష్ మండల్, the proprietor of RV International from Raipur, Chhattisgarh. And last 3 years we participate Vijayawada Book Fair, and we have children books, English classics books, and Hindi also, because so many person are there from North India. Because in Vijayawada Hindi books not available, that's why we collect both language, English and Hindi, and children books are there. So many collections like Panchitantras, moral stories, and Amar Chitrakatha, and classic novels are there, and Hindi also there. And our main motto is there, another publisher is there, the Osho books, Osho Hindi, English, all languages available. కృష్ణా, గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు తరలి వచ్చేలా సహకరించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను విబిఎఫ్ఎస్ తరపున విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల రద్దీ విపరీతంగా ఉండనుంది. కోల్కతా పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో ఏటా పుస్తక ప్రియుల పాదయాత్ర బెజవాడలోనూ నిర్వహిస్తున్నారు. అక్టోబర్లో నేషనల్ బుక్ ఫెస్ట్ ఆధ్వర్యంలో మొదటి పుస్తక మహోత్సవం విజయవాడలో నిర్వహించారు. ఆ తర్వాత ఏటా పుస్తక మహోత్సవం నిర్వహించాలని ప్రచురణకర్తలు నిర్ణయించారు. ప్రచురణకర్తలు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు అంతా కలిసి విజయవాడ పుస్తక మహోత్సవం సంఘం విబిఎఫ్ఎస్గా ఏర్పడ్డారు. తొలి ఏడాది 84 స్టాళ్లతో నిర్వహించగా 1991లో ఆ సంఖ్య 90కు చేరింది. 2015లో 389 స్టాళ్లతో రికార్డు సృష్టించారు. క్రమంగా స్టాళ్లు తగ్గుతూ ఈసారి 309కి పెరిగాయి.
262 స్టాళ్లు దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలవి కాగా ఇక 47 స్టాళ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేశాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.